హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రుచిస్ అన్లిమిటెడ్. స్పైస్ అప్ యువర్ కిచెన్. మీకు సమయం తక్కువగా ఉన్నప్పుడు కూడా రుచికరమైన బిర్యానీని తినాలనుకుంటున్నారా? అయితే మీకు అద్భుతమైన రుచితో పాటు తక్కువ సమయంలో ఆలూ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలూ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ఇప్పుడు మనం చేయబోతున్న బిర్యానీ ముగ్గురికి సరిపోతుంది. ముందుగా 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని కడిగి 20 నుండి 30 నిమిషాల వరకు నానబెట్టుకోండి. ఆలు మ్యారినేషన్ కోసం ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి. కింద కొంచెం మందంగా ఉండే గిన్నెను ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. అందులో చిన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజు ఆలు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పసుపు చిటికెడు, 2 మధ్యలో చీల్చుకున్న పచ్చిమిర్చి, 4 టీ స్పూన్ల పెరుగు, 3 టీ స్పూన్ల నెయ్యి, అలాగే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, పావు కప్పు ఫ్రై ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు బియ్యం ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు నింపుకొని అందులో పావు టీ స్పూన్ సాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 1 చిన్న మరాఠీ మొగ్గ, 1 ఇంచ్ జాపత్రి, బిర్యానీ పువ్వు, 5 నుండి 6 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 3 యాలకులు, 2 మధ్యలో చీల్చుకున్న పచ్చిమిర్చి, సగం నిమ్మకాయను కూడా పిండుకోండి. 2 టేబుల్ స్పూన్ల నూనె. ఇప్పుడు నీళ్లు కొంచెం సాల్టీగా ఉండేలా ఉప్పు వేసుకోండి. నీళ్లు కొంచెం సాల్టీగా ఉంటేనే రైస్కి, ఆలు మసాలాకి రుచి సెట్ అవుతుంది. మూత పెట్టి నీళ్లు మరిగే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్లు పూర్తిగా వంపి మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బియ్యాన్ని ఉడికించుకోండి. బియ్యం 70% మాత్రమే ఉడికించుకోవాలి. బియ్యం మెతుకుని ఇలా చిదిమితే లైట్గా పలుకుగా ఉండాలి. ఇలా ఉంటే 70% ఉడికినట్టు. ఇప్పుడు బియ్యం 70% ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆలు మ్యారినేషన్ చేసుకున్న బౌల్లో ఇలా 70% ఉడికిన రైస్ని నీళ్లు వడకట్టి లేయర్స్గా వేసుకోండి. ఇప్పుడు లేయర్స్గా వేసుకున్న రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, పసుపు నీళ్లు కలర్ కోసం, 2 టీ స్పూన్ల నెయ్యి వేసి ఎండిన విస్తరాకు పైన వేసి దమ్ పెట్టండి. మీ దగ్గర విస్తరాకు లేకపోతే ఫాయిల్ పేపర్ కూడా వేసుకోవచ్చు. తరువాత 5 నిమిషాలు ముందుగా వేడి చేసిన పెనం స్టవ్ మీద పెట్టి బిర్యానీ గిన్నెని పెనం మీద పెట్టుకోండి. దమ్ బయటకి వెళ్లకుండా మూత మీద ఏదైనా బరువుని పెట్టుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి. 15 నిమిషాల తరువాత వేడివేడిగా సర్వ్ చేసుకుని నిమ్మకాయ ఉల్లిగడ్డతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.